కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా. కలువరిగిరిలో సిలువధారియై వ్రేలాడితివా నా యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మీరందరూ బాగున్నారా? మీరు బాగుండాలని మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. మీరు బాగుండాలని, ఆత్మీయంగా, ఆర్థికంగా అన్నిట్లో మీరు దీవించబడాలని మీకోసం మేము నిత్యం ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు కూడా ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. అంతేగాక ఈ ఐపీసీ గడియలనే కార్యక్రమాన్ని మీరు క్రమంగా చూస్తున్నారు. అందును బట్టి మేము ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాం. మీరు మీకున్నటువంటి సంతోషంలో, కష్టాల్లో మాకు ఫోన్ చేసి విషయాలు తెలియపరుస్తున్నారు. మీరు ఫోన్ చేస్తున్న దాన్ని బట్టి మేము చాలా ఆనందిస్తున్నాం, ప్రభువుని స్తుతిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. కాబట్టి మీ ప్రోత్సాహం అలాగనే ఇప్పుడు ఎల్లప్పుడూ మాకు తోడ్పాటుగా ఉండండి. ప్రభువారు మిమ్మల్ని దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో నుండి లూకా సువార్త 17వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుదాం. గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. చిన్న ప్రార్థన చేద్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడు, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం. చదివిన మాటలు మీ మాటలు ప్రభు, వింటున్నటువంటి మీ ప్రజలను దీవించండి. ఈ మాటలు మీ ప్రజలకు ఆశీర్వాదకరంగా, మీ సేవకునికి దీవెనకరంగా, మీకు మహిమ తెచ్చే వాటిగా ఉండండి. కృప చేయండి. నా నీ టీవీ ముందర కూర్చున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి తోడుండి సహాయం చేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రియులారా, ఈ సమయంలో మన వాక్య ధ్యాన నిమిత్తమై ప్రియులారా లూకా సువార్త 17-16 మనం చదివాం. మనం చెప్తున్నటువంటి వాక్య అంశం ఏమనగా చెల్లించుచు ఏం చెల్లించుచు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు అనే మాటను కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి 19వ వచనం వరకు మనం చూస్తే ఈ వాక్యాన్ని చాలా మార్లు మీకు వివరిస్తున్నాను, చదువుతున్నారు, వింటున్నారు. అయినప్పటికీ కూడా మరొక మాటను మీకు చూపించాలని ఆశపడుతున్నా. యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నటువంటి దినముల్లో ఆయన ఒకసారి యెరూషలేముకు ప్రయాణమయ్యాడు. యెరూషలేముకు శిష్యులతో అనేక ప్రజలు తీసుకొని ప్రయాణమయ్యాడు. ప్రియులారా, ఆయన ప్రయాణమై అలాగనే సమరయ గలిలయ మధ్యగా వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఒక గ్రామంలో ప్రవేశించాడు. గ్రామంలో ప్రభువారు నిలవబడగానే ఆ గ్రామంలో నుండి 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చి, కుష్ఠరోగులంటే ఊరిలో ఉండడానికి లేదు, ఇంట్లో ఉండడానికి లేదు, సమాజంలో ఉండడానికి లేదు, వారిని వేరుపరుస్తారు. వీరు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చి దూరమున నిలిచి అంటున్నారు, ప్రభువా మమ్మలను కరుణించయ్యా అని కేకలు పెడుతున్నారు. కరుణించమంటున్నారు. ప్రభువా కుష్ఠరోగంతో ఉన్నాం, కరుణించండి. వ్యాధితో ఉన్నాం, కరుణించండి. ఈ కన్నీళ్లలో ఉన్నాం, కరుణించమని ప్రభువుని అడుగుతున్నారు. అంతకుముందు కూడా డాక్టర్లను అడిగి ఉండొచ్చు, వాళ్ళు కరుణించలేకపోయారు, వారి వల్ల కాలేదు. యేసు ప్రభువుని కరుణించమని అడిగితే ప్రభువారు విని అంటున్నాడు, ఇదిగో మీ రోగాన్ని నేను కరుణిస్తాను, మీ రోగాన్ని నేను బాగు చేస్తాను. ఒక పని చేయండి. ఏంటనగా
నా సేవకులు ఉన్నారు ఇక్కడ దగ్గరలో, యాజకులు, వారి దగ్గరికి వెళ్ళి మీ రోగాన్ని తెలియపరచుకోండి అని చెప్పారు. మీరైతే అనేవాళ్ళు, ఈ టీవీ ముందు కూర్చున్న విశ్వాసులు, తల్లులు తండ్రులు అనేవాళ్ళు, ఇదేంటండి యేసు ప్రభువా, మీరు పెద్ద దేవుడు అని మీ దగ్గరికి వస్తే మీరు ఆడో పిల్ల పాస్టర్ల దగ్గరికి పంపిస్తున్నారు, మాకు తెలియదా పాస్టర్ గారు, మాకు తెలియదా మా బజార్లో ఉండి ఆయన, మా ఇంటి ముందులే ఉంటాడు ఆయన, ఎప్పుడు తిరుగుతుంటాడు తెల్ల బట్టలు వేసుకొని అనేవాళ్ళు. ప్రభువు చెప్పాడు, మీరు వెళ్ళి వాళ్ళు తెల్ల బట్టలు వేసుకున్నారో నల్ల బట్టలు వేసుకున్నారో, మీ బజార్లో ఉన్నారో ఎలపలో ఉన్నారో నాకు తెలియదు, మీరు వెళ్ళి వారు నేను ఏర్పాటు చేసుకున్నా వారికి వెళ్ళి మీ బాధలు కనపరుచుకోండి అని చెప్పాడు. మొత్తం మీద వీళ్ళు ఆయన మాట విన్నారు. మనమైతే తినేవాళ్ళం కాదు. విని యాజకుల దగ్గరికి వెళ్తున్నారు, సేవకుల దగ్గరికి వెళుతున్నారు. ప్రియులారా, వారు ఎప్పుడైతే దేవుని మాట విని వెళుతున్నారో, నువ్వు కూడా దేవుని మాట విని సేవకుల దగ్గరికి రా, దేవుని మాట విని మందిరానికి రా, దేవుని మాట విని సంఘానికి రా, దీవించబడతావు. వారు దేవుని మాట విని యాజకుల దగ్గరికి వెళుతున్నారు. వెళుతుండగా మధ్యలోనే శుద్ధులైపోయారు. ప్రియులారా, నీ కుటుంబం కూడా అలాగనే వ్యాధితో ఉందా, అప్పుల్లో ఉందా, కన్నీళ్లలో ఉందా, కష్టాల్లో ఉన్నావా? అలాగైతే నీవు సేవకుల దగ్గరకు వచ్చుచుండగా, మందిరానికి వస్తుండగా, సహవాసానికి వస్తూ ఉండగా నీ జీవితంలో శుద్ధైపోతావు. నీ జీవితంలో సమస్యలు తీరిపోతాయి. నీ జీవితంలో కన్నీళ్లు తుడవబడతాయి. నీ జీవితంలో ఆశీర్వాదం చూస్తావు. ప్రియులారా, వారు మధ్యలో వెళుతుండగానే శుద్ధులైపోయారు. చూసుకున్నారు, చేతులు బాగున్నాయి, కాళ్ళు బాగున్నాయి, అంతా యేసు దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టు. నీ ఇల్లు అంతా బాగుంటుంది. వాళ్ళు చెయ్యిలు బాగున్నాయి, నీ ఇల్లు బాగుంటుంది. వాళ్ళు చెయ్యిలు బాగున్నాయి, నీ బిడ్డలు బాగుపడతారు. వాళ్ళు చెయ్యిలు బాగున్నాయి, నీ భర్త మారుతాడు. వాళ్ళ చేతులు కాళ్ళు బాగున్నాయి, నీ భార్య మారిద్ది, అన్నీ బాగా అవుతాయి. చూసుకుంటే, అరే నేను దాకా నా భార్య మాట విందు, ఇప్పుడు మారిపోయింది. నేను దాకా నా భర్త మాట వినడు, త్రాగుతాడు, అతను మానుకున్నాడు. ఇందాక నా బిడ్డలు ప్రార్థనకు రారు, వస్తున్నారు, అన్నీ కూడా శుద్ధైపోతాయి. ప్రియులారా, వారు శుద్ధైపోయారు. ప్రభు ప్రియులారా బాగు చేశాడు. బాగు చేసింది 10 మందిని అయితే 10 మందిలో 9 మంది బాగుపడినాక ఏడిపోయారు. ఇటో ఈనాడు భక్తులు కూడా చాలామంది రోగం బాగుపడిందాక చర్చికి వస్తారు. వాళ్ళకి అనుకున్నది అయ్యిందాక వస్తారు. ఇక అనుకున్నాకి స్వస్థత వచ్చిందా ఈ చర్చి మొహం చూడరు. వాళ్ళకి వచ్చే లోన్ వచ్చిందా, అయ్యా లోన్ కోసం ప్రార్థన చేయి, లోన్ వచ్చిందా, చర్చి మానేస్తారు. పెళ్లి కోసం ప్రార్థన చేయి, పెళ్లి జరిగిందా, చర్చి మానేస్తారు. రోగం కొరకు ప్రార్థన చేయి, రోగం బాగుపడ్డారా, ఇంకా మానేస్తారు. ఇప్పుడు వీళ్ళు కూడా 9 మంది ఇట్టాటి వాళ్ళే మానేశారు. ప్రియులారా, అయితే వారిలో ఒకడు మాత్రం భక్తిపరుడు, విశ్వాసవీరుడు. వీడు మాత్రం రోగం బాగుపడిన తర్వాత వెళ్ళి నా యేసుకు నేను చెప్పుకోవాలి, నా యేసుకు నేను సాక్ష్యం చెప్పాలని చెప్పి వెళుతున్నాడు. ప్రియులారా, వస్తున్నాడు. ఎలాగ వస్తున్నాడంటే 15-16లో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుడు చూసి గొప్ప శబ్దంతో దేవుని మహింపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, నా మాటది చెల్లించుచు అనే మాట గుర్తుపెట్టుకోండి. ఈనాడు లోకంలో చాలామంది ప్రియులరా, చాలామందిలో మనం కూడా ఉన్నాం. కాబట్టి అలాగనే నెల ఫస్ట్ వీక్ 2-3 తారీఖులు 5 తారీఖులు వస్తే అలాగనే న్యూస్ పేపరు వేయించుకుంటున్నాం అనుకో, ఆ పేపర్ ఆయన వస్తాడు, బిల్లు చెల్లించండి. గ్యాస్ ఆయన వస్తాడు, బిల్లు చెల్లించండి. టెలిఫోన్ బిల్లు చెల్లించండి. పాలు కొనుక్కుంటున్నారు, పాలు బిల్లు చెల్లించండి. ఇంట్లో ఉంటున్నారు, రూమ్ బిల్లు చెల్లించండి అని చాలామంది అలాగని టెలిఫోన్ బిల్లో, పేపర్ బిల్లో, కరెంటు బిల్లో, అలాగూ ప్రియుల పాల బిల్లో, రూమ్ రెంటో, ప్రతి బిల్లులోళ్ళు ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్, ఫస్ట్ వీకే వచ్చేసి వాళ్ళు బిల్లులు వెళ్ళి చెల్లించి వస్తారు. ప్రియులను పాలాయనకైతే వాళ్ళకి పాల బిల్లు చెల్లించి వస్తారు, కిరాణా కొట్లో చెల్లించి వస్తారు, ఫ్యాన్సీలో చెల్లించి వస్తారు. అలాగూ ప్రియుల అలాగని ఫోన్ బిల్లు అది చెల్లిస్తారు, అలాగూ సెల్ ఫోన్ అది చెల్లిస్తారు. అన్నీ కూడా చెల్లించాలి. ఇప్పుడు డిష్ వచ్చింది, ఆ బిల్లు కూడా చెల్లించాలి. అలాగనే సెటాప్ బాక్స్ అది చెల్లించాలి. చెల్లించలేదనుకోండి ఏమైంది, కట్ చేసేస్తాడు. వచ్చే పాలు ఆగిపోతాయి, వచ్చే గ్యాస్ ఆగిపోద్ది, వచ్చేటువంటి ఇల్లు ఖాళీ చేయండి అంటారు. అలాగనే చెల్లించకపోతే నీకు నష్టం, చెల్లిస్తే నీకు దీవెన. ప్రియులరా,
కాబట్టి ఈ లోకంలో పాల బిల్లు చెల్లిస్తే నీకు ప్రతిరోజు పాలు వస్తాయి, పేపర్ బిల్లు చెల్లిస్తే ప్రతిరోజు న్యూస్ పేపర్ వస్తుంది, అలాగనే సెల్ ఫోన్ బిల్లు చెల్లిస్తే సెల్ ఫోన్లో నువ్వు మాట్లాడుకోవచ్చు. అలాగనే ఈ వ్యక్తి కూడా బాగుపడిన తర్వాత యేసయ్యా నన్ను బాగు చేసేవయ్యా అని ఆయన పాదాల మీద పడి ఏం చెల్లిస్తున్నాడంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రియులారా, అమ్మా ఈ మాటలు వింటున్న తల్లి, చెల్లించకపోతే పాల బిల్లు చెల్లించకపోతే పాలు ఆగిపోతాయి. నీవు కూడా కృతజ్ఞతలు దేవునికి చెల్లించకపోతే నీకు రావలసిన స్వస్థత ఆగిపోద్ది, నీకు రావలసిన రక్షణ ఆగిపోద్ది, నీకు రావలసిన దీవెన ఆగిపోద్ది. కాబట్టి మనం ఏం చేయాలంటే చెల్లించేవారుగా ఉండాలి. రోగం బాగుపడిన తర్వాత 9 మందికి ఆ అనుభవం లేదు, కానీ ఒకడు మాత్రం మీ దయ వల్ల బాగుపడ్డాను, మీ రక్తంలో బాగుపడ్డాను, నేను స్వస్థపడ్డానయ్యా అని యేసు ప్రభు పాదాల మీద పడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ప్రియులరా, చెల్లించాలి. దేవుని వాక్యంలో ఏం చెల్లించాలి అంటే కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రియులరా, కీర్తన గ్రంథం 44వ కీర్తన 8వ వచనంలో మాట అంటాడు, దినమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రియులరా, మనము ప్రభు మందిరానికి వెళ్ళినప్పుడు ఏం చెల్లిస్తున్నా? కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? యేసు ప్రభువా ఈ శనివారం వరకు కాపాడేవయ్యా, కృతజ్ఞత చెల్లించు. ఈ ఆదివారం వరకు కాపాడేవయ్యా, కృతజ్ఞత చెల్లించు. ఈ జూలై వరకు కాపాడేవయ్యా, కృతజ్ఞతలు చెల్లించు. ఈ 2016 ఇంతవరకు కాపాడావు, కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రియులారా, చెల్లిస్తున్నావా? చెల్లించకుండా దొంగలాగుంటున్నావా? చెల్లించకపోతే రూమ్లోంచి బయటికి దొరుకుతారు, చెల్లించకపోతే గ్యాస్ ఆపేస్తారు, చెల్లించకపోతే కరెంటు కట్ అయిపోద్ది. కాబట్టి నువ్వు కూడా దేవుని కృతజ్ఞత చెల్లించకపోతే పైనుండి దీవెనలు కట్ అయిపోతాయి. కాబట్టి చెల్లించాలి. 8లో 2వ లైన్లో అంటాడు, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని వాక్యం చెప్తుంది. ప్రియులరా, కాబట్టి దేవుని స్థితిలో 75వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తే దేవుని వాక్యంలో నుండి ప్రియులరా, కీర్తన గ్రంథం 75వ కీర్తన 1వ వచనం, దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. చెల్లించాలండి, మనం చెల్లించాలి. స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో, యేసునాథుని మేలును దల్లంచి స్తోత్రం చెల్లింతుమో, స్తుతి స్తోత్రం చెల్లింతుమో. ప్రభు పాదాల దగ్గర మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు స్తుతులు చెల్లించడం నేర్చుకో. ప్రభు పాదాల దగ్గర ప్రార్థనలో కూర్చున్నప్పుడు కృతజ్ఞతలు చెల్లించు, మొక్కుబడులు చెల్లించు, అలాగే స్తోత్రయాగం చెల్లించు. కాబట్టి ఇక్కడ అంటాడు 75:1 దేవుని సన్నిధిలో, ప్రియులరా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని చెప్తారు. ప్రియులరా, 1 దశలోనిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఏమంటాడంటే అపోస్తలుడైన పౌలు దశలోనిక సంఘానికి చెప్తాడు. ఏమంటాడంటే ఎడతెగక కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తమని బైబిల్ తెలియపరుస్తుంది. నంబర్ 1 ఏం చెల్లించాలి మనం? లోకంలో చాలామంది ఒప్పుకున్నవి ప్రియులరా, వాళ్ళు దేవుడికి ఏదైనా టెంకాయ ఒప్పుకుంటే చెల్లిస్తారు, ఆర్తకర్పూరం ఒప్పుకుంటే చెల్లిస్తారు, సాంబ్రాణి కడ్డీలు ఒప్పుకుంటే చెల్లిస్తారు, ఇంకా రకరకాలుగా వాళ్ళు ఏమైతే ఒప్పుకున్నారో అవి చెల్లిస్తుంటారు. ప్రియులరా, మనం ఏం చెల్లించాలంటే మనము కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. నంబర్ 1 చెల్లించాలి. నంబర్ 2 రెండవది మనం ఏం చెల్లించాలో కీర్తన గ్రంథం 76వ కీర్తన 11వ వచనం చదువుతాను చూడండి. 11వ వచనం, మీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొని మీ మ్రొక్కుబడులను చెల్లించుడి. ఏం చెల్లించాలంట? 1 కృతజ్ఞతలు చెల్లించాలి. రెండవది మీరు మ్రొక్కుకుంటారే, ప్రభువా నాకు కొడుకును పుడితే ఆడి వెయిట్ చందా ఇస్తానయ్యా, కొడుకు పుడితే మందిరంలో ఫ్యాన్ ఇప్పిస్తానయ్యా, మందిరానికి స్థలం కొనిస్తానయ్యా, సేవకునికి మంచి డ్రెస్ పెడతానయ్యా,
లేక సేవకులు పిలిచి కూడికి పెట్టుకుంటానయ్యా అని ఏదో మీరు మొక్కుకుంటారు ప్రియులారా. నాకు వివాహం అయితే, నాకు బాబునిస్తే, నాకు గృహం ఇస్తే, నాకు ఆరోగ్యం వస్తే ఇది ఇస్తాను అది ఇస్తానని ప్రభువుకు మొక్కుకుంటారు. మంచిదే, చాలా మంచిది, మొక్కుకోండి. మీరు త్వరగా మీకు మేలు జరుగుతాయి. మొక్కుకున్న తర్వాత చాలామంది మర్చిపోతుంటారు. మర్చిపోకూడదు ప్రియులారా, మర్చిపోకూడదు. మొక్కుకున్న తర్వాత ఈ 76:11 అంటాడు, మీ దేవుడు యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులను చెల్లించాలి. చాలామంది మర్చిపోతారు ప్రియులారా, మర్చిపోబాకండి ప్రియులారా, మర్చిపోబాకండి. చెల్లించాలి ప్రియులారా, చెల్లించాలి. ఒక ఆయన మొక్కున్నాడంట, దేవా నా కుటుంబంలో ఈ మేలు జరిగితే 5 ఎద్దులు ఇస్తానన్నాడు. ఇంటికి వచ్చి భార్య చెప్పాడు, అమ్మ 5 ఎద్దులు ఇస్తానని. ఆమె తిట్టిందంట, 5 ఎద్దులా? ఏం ఊరుకొని అనుకున్నావా? ఎద్దు ఎంత అవుతుంది? 10,000 20,000 అవుతుంది ఎద్దులా? అటు మాటలు చెప్పాకని తిట్టిందంట. మళ్ళీ దేవుడితో చెప్పాడంట, దేవా 5 ఎద్దులు కానీ 5 గొర్రెలను ఇస్తానని చెప్పాడు. మళ్ళీ వచ్చి భార్య చెప్పాడు, అమ్మ 5 గొర్రెలు ఇస్తానని చెప్పి, గొర్రెలు కొనియా? ఒక గొర్రె 8,000 9,000 10,000. ఇప్పుడు కిలో మటన్ వచ్చి 400. కాబట్టి గొర్రెలు ఒప్పుకున్నావా? పెద్ద పనోడా అని అది తిట్టిందంట. మళ్ళీ వచ్చి, దేవుడా గొర్రెలు కొన్ని ఇవ్వలేను, నేను ఏసిన పప్పు ఒక అరగిద్దడు ఇస్తానని చెప్పి మొక్కున్నాడంట. భార్యకి చెప్పాడు, అమ్మా నేను అరగిద్ద ఒక హాఫ్ గిద్ద ఏసిన పప్పులు దేవుడికి ఇస్తానని మొక్కున్నానమ్మా అంటే, పో అట్లయితే ఇచ్చేసేయి. ఇప్పుడు చాలామంది విశ్వాసులు ఎట్టున్నారంటే, పెద్ద కానుకైతే ఇవ్వక ఏదో మందిరంలో రూపాయి 1/2 రూపాయి తెయ్యి కానీ పెద్ద కానుక ఇవ్వక అని చెప్పేవాళ్ళు ఉంటారు పిల్లరా. కొంతమంది తల్లులు తండ్రులు సినిమాకు పోతానంటే 100 ఇస్తారు, మందిరానికి పోతానంటే రూపాయి ఇస్తారు. రూపాయి ఇస్తే కూడా 16 తిట్లు తిడతారు. మందిరానికి పోయేది కాక రూపాయి ఇవ్వమంటారా చందా అంటారు. చెడిపోయే సినిమాకే 100, ఆడికి పోయి చెడిపోమని. చెడిపోయే మందు తాగడానికేమో 500, అలాగే బాగుపడే మందిరానికేమో రూపాయి. ఎంత దారుణం అండి. కాబట్టి ఇక్కడ మొత్తం మీద ఆ అరగిద్ద శనగపప్పు వేసిన పప్పు ఒప్పుకొని దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు మొక్కుబడి చెల్లిస్తుంది. దేవుడు బాగా దూరంగా ఉన్నాడు, గుడి దూరంగా ఉంది ప్రియులు. ఈయన వెళ్తున్నాడు దేవుడి గుడి దగ్గరకు పోతా ఇంకా రాలేదు గుడి, ఇంకా రాలేదు అని చెప్పేసి సరేలే అని చెప్పి దేవుడి గుడి ఇంకా వస్తుందని చెప్పి ఆ సంగతి మర్చిపోయి అలాగే జోబులో ఉన్న ఆ దేవుడికి మొక్కున్నటువంటి ఏర్సిన పప్పుల పొట్లను తీసి దేవుడి గుడి కాడికి పోతా ఆయనకి ఇవ్వాలన్న సంగతి మర్చిపోయాడు. ఆ కత్తి దూరం అయిపోయి మర్చిపోయి పేపకు పప్పు తీసినట్టు అట్టేసుకొని దేవుడి గుడి దగ్గరికి వెళ్ళేలేకి మొక్కుకున్న పప్పులు మొత్తం ఈయనే మింగేశాడు ప్రియుల. చాలామంది చూడండి, నా వెళ్తే ఆలస్యం అయిద్దని ఏం చేస్తారు, మింగుతుంటారు ప్రియుల, మింగుతుంటారు. చాలామంది ఇట్లా మింగుతుంటారు పిల్లలు. ఒక ఆవిడ వచ్చి అంటుందంట, అయ్యా అందండి. ఏమ్మా అయ్యా నా పిల్లడు పైసా మింగాడు అయ్యా అంటుంది. అనకుండా అందరూ లక్షలు మింగుతుంటే పైసా మింగాడు అంటుంది. కాదు బాబు, నా పిల్లోడు పైసా మింగాడు, పొట్టలో ఎక్కడ అడ్డం వస్తుందో అని అంటే ఈమె బాధ ఈవిదైతే ఆడు గోల్ అది. ఆడంటున్నాడు, పోవమ్మా బజార్లు వేస్తున్నామని లక్షలు మింగుతున్నారు, ఇళ్ళు కడుతున్నామని లక్షలు మింగుతున్నారు, అలాగని కమ్యూనిటీ హాల్ కడుతున్నామని మింగుతున్నారు, ఆ లక్షలు మింగుతున్నారు పో అంటుంది. ఆయన గోల అయింది, ఈమె గోల ఈమెది ప్రియులర. ఈనాడు మింగేవాళ్ళు చాలా ఎక్కువైపోయారు ప్రియులర. కాబట్టి ఈ వ్యక్తి కూడా దేవుడికి మొక్కుకొని చివరికి ఎన్ని మార్లు మార్చాడండి. మీరు కూడా మారుస్తున్నారా? చర్చికి నేను ఇది ఇస్తానని చెప్పి తర్వాత మార్చేస్తున్నారా? చర్చికి నేను ఫ్యాన్ ఇస్తాను, బాక్స్ ఇస్తాను, లేదా స్థలం ఇస్తానని చెప్పి కొన్నిసార్లు నీ ఇబ్బందులు బట్టి మారుస్తున్నావా? మార్చకూడదు ప్రియులరా. ఇతను ఏం చేసాడు, మింగేసాడు. ఆడబోయిలకి ఏమీ లేవు ప్రియులరు. ఈనాడు విశ్వాసులు కూడా అంతే. అలాగని ప్రతి నెల క్రమంగా దశంభాగం ఇవ్వాలి, ఆ దశంభాగం మింగేస్తున్నారు. అలాగని కృతజ్ఞత కానుక ఇవ్వాలి, అది మింగేస్తున్నారు. అనుదినం గుప్పిళ్ళు ఇవ్వాలి, అవి మింగేస్తున్నారు. మొక్కుబడులు ఇవ్వాలి, అవి మింగేస్తున్నారు. ప్రతిష్టార్పణలు ఇవ్వాలి, అవి అన్ని మింగి కూర్చుంటున్నారు ప్రియులు, కళ్ళు తెలుసుకొని. అలా కాకుండా మింగడం కాదు, దేవునికి చెల్లించాలి ప్రియులరు. ఇక్కడ అంటాడు కదా 11లో, మీ దేవుడిని యెహోవాకు మొక్కుకొని మీ మొక్కుబడులు చెల్లించండి ప్రియులరా. మన జీవితంలో చెల్లిస్తున్నామా? ఆయనలాగా గుడి దగ్గరికి పోయి శుభ్రంగా మింగేస్తున్నామా? అలాగనే ప్రియులరా, ఇంటి దగ్గర దేవుడికి చెల్లిస్తారని ఒప్పుకొని మందిరానికి పోయి ప్రాణం అప్పడం లేదా? అననీలాగా సపీరలాగా ముందు ఇవ్వాలనుకొని అక్కడికి పోయి ప్రాణం అప్పక ఇద్దరు ఎంతేనైనా సగం దాచుకున్నారు, సగం మింగేశారు ప్రియులరా.
ఆ పేతురు పాస్టర్ గారు నాలంటి ఉంది, ఇంతకైనా వాళ్ళు అబద్ధం ఇంతకైనా అన్నాను. అక్కడనే మేడకి వచ్చాడు. ఆయన తీసుకుపోయి పారేసి వచ్చినాక సఫీర ముందు మళ్ళీ ఎంతకైనా అమ్మంటే ఆమె కూడా ఇద్దరు కలిసి అబద్ధం ఆడాను, ఎంతకైనా అన్నాను. ఆమె చచ్చిపోయింది. ఒకరోజు ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు ఒకరోజు వచ్చేది. ఇప్పుడు చాలా పేపర్ వార్తలు ఏంటంటే అలా వివాహం చేసుకోవడానికి పోతా, టూరిజం వెళతా, అలాగనే బస్సు తిరగబడి బస్సు గాలిపోయి ట్యాక్స్ గుద్దుకొని ఇంట్లో 5 చచ్చారు, 10 మంది చచ్చారని ఈ వార్తలు ఏంటంటాం ప్రియులారా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎందుకు ఇలా జరుగుతున్నాయి అంటే, నీవు దేవునికి ఇవ్వవలసిన మొక్కుబడులు చెల్లించడం లేదు, నీ వాటిని మింగేస్తున్నావు కనుక దేవుని శాపం వస్తుంది. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యంలో నా మొక్కుబడులు నేను చెల్లిస్తానని కీర్తనాకారుడు అంటాడు. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట వ్రాయబడింది ప్రియులరా, చూడండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పింతును, నేను మొక్కుకొని నా మొక్కుబడులను చెల్లింపక మానను. ఆయన అంటాడు, నేనేమైతే మొక్కున్నానో అవి చెల్లిస్తానయ్యా, మానను అని చెప్తాడు ప్రియులరా. అలాగని దేవుని బిడ్డలారా, మూడో మాట ఏంటంటే మార్క్స్ వార్త 12వ అధ్యాయం 17వ వచనంలో వారు ప్రియులరా, దేవునికి కైసరికి చెల్లించాలట ప్రియులరా. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అధికారులకు చెల్లించాలి. నీకు ఇల్లుంటే పన్ను చెల్లించాలి, పొలం ఉంటే పన్ను చెల్లించాలి, నీళ్లు వస్తుంటే నీటి పన్ను, ఇంటి పన్ను, పొలం పన్ను. ఇదివరకు రేడియోలకు కూడా పన్ను వేసేవాళ్ళు, ఇప్పుడు రకరకాల పన్ను చెల్లించేవారు. అక్కడ అంటారు, దేవునికి చెల్లించండి, కైసరకు చెల్లించండి. చివరి మాట ఏం రాయబడిందంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే అంటాడు, వారమునకు 2 మార్లు ఉపవాసము చేయొచ్చు, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. ప్రియులారా, దేవుని సన్నిధిలో 4వ మాట ఏంటంటే, సొంకరి పరిసయుడు ఉన్నాడు. వీరిద్దరు గుడికి వచ్చారు ప్రార్థన చేయడానికి. నువ్వు చెయ్యి అనుకున్నారు. మొత్తం మీద పరిసయుడు డంబాసార్పడు వీడు ప్రియులరా ప్రార్థన మొదలుపెట్టాడు. మోకాళ్ళుని, ప్రభువా నేను ఏం చేస్తానంటే నిలబడి సోర్లను, అన్యాయస్తులను, వ్యభిచారులైనా ఇతర మనుషులైనా ఈ సొంకర లాంటి వాడు కూడా కాదు, నేను చాలా మంచివాడిని. ఏమంటున్నాడంటే, వారమునకు 2 మార్లు ఉపవాసం, నాకు వచ్చే రాబడి అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నానని ప్రార్థన చేశాడు. ఈ వ్యక్తి వేషధారే కానీ, ఈ వ్యక్తి బోటకాలోడే కానీ, ఈ వ్యక్తి మోసగాడే కానీ దశంభాగం మాత్రం క్రమంగా చెల్లిస్తున్నాడు. చాలామంది భక్తులయ్యుండి కూడా దశంభాగం చెల్లించడం, వీడు భక్తిహీనుడైనప్పటికి కూడా దశంభాగం చాలా క్రమంగా చెల్లిస్తూ వీడు అంటున్నాడు కదా, దేవా వారములకు 2 రోజులు ఉపవాసం, నా సంపాదన అంతటిలో ఎన్నో వంతట 10వ వంతు చెల్లిస్తున్నాడట. ఈ రాత్రి ఈ టీవీ ముందు వాక్యం వింటున్నటువంటి సోదరుడా, దశమ భాగం చెల్లిస్తున్నావా? సోదరి, దశమ భాగం చెల్లిస్తున్నావా? యవనుడా, యవనస్తురాలా, నీకు వచ్చే రాబడి ఏంటి? రూమ్ రెంట్లో వచ్చేది దశమ భాగం చెల్లిస్తున్నావా? పాల బిల్లులో చెల్లిస్తున్నావా? పెన్షన్లో చెల్లిస్తున్నావా? శాలరీలో చెల్లిస్తున్నావా? నీకొచ్చే కూలి పనిలో, నీకొచ్చే స్కాలర్షిప్లో, నీకొచ్చే రాబడిలో ఏమొస్తుందో నాకు తెలియదు. నీకొచ్చే రాబడిలో 10వ వంతు తప్పకుండా చెల్లించాలి ప్రియులారా. చెల్లించి అప్పుడు ప్రభు అన్నాడు, నాకు చెల్లించి నన్ను శోధించండి, అప్పుడు నేను పరలోక వాక్యులు విప్పుతాను, పట్టజాలనంత దీవెనలు కుమ్మరిస్తానని ప్రభు చెప్పారు ప్రియులారా. ఈ రాత్రి కాలశంలో మన జీవితంలో నా మాటలు ముగిస్తున్నాను. 1, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా. 2, మొక్కుబడులు చెల్లించేవారుగా. 3, దేవునికి కైసరికి చెల్లించేవారుగా. 4, 10వ వంతు చెల్లించేవారుగా ఉందాం. అలాగూ ప్రభు మంచి పనులు చెల్లిస్తున్నావా, లేక చెల్లింపని కృతజ్ఞత లేనివాడుగా ఉన్నావా? నీకు నీవే తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూయండి. పరమ తండ్రి, పరిశుద్ధుడు, స్తోత్రం చెల్లిస్తున్నాం. కృప చేయి నాయన.
దీవించండి. ఈ టీవీ ముందు కూర్చున్న బిడ్డలు ఆశీర్వదించండి, దీవించు ప్రభువా. నాయన మేము చెల్లించేవారుగా సహాయం చేయి నాయన. కొంతమంది కృతజ్ఞత లేని వారు నాయన వాదాలు పెట్టుకొని కృతజ్ఞత చెల్లించలేదట, వాదములు ఎందుకు వ్యర్థులయ్యారని బైబిల్ చెప్తుంది. మేము చెల్లించేవారుగా సహాయం చేయి. కూడిన బిడ్డలందరూ దీవించి, ఈ స్థలంలో వాక్యం వింటున్నటువంటి బిడ్డలు వారి భార్య భర్తల మధ్య శోధన నుండి విడిపించి, బిడ్డలు అయితే బిడ్డలు ఇవ్వండి, ఆరోగ్యం అయితే ఆరోగ్యం ఇవ్వండి, కోర్టు కేసు నుండి కొట్టి వేయండి, వారి కన్నీళ్లు తుడవండి, వారి కుటుంబాల్లో సంపూర్ణమైన స్వస్థత ఇప్పుడే రానివ్వండి ప్రభువా. వారి గృహాలలో వారి బిడ్డలకు రక్షణ, భర్తలకు మార్పు దయచేయి. వారు కుటుంబాలు మందిరానికి రావడానికి సహాయం చేయి. కూడిన బిడ్డలందరి మీద మీ హస్తాలు కప్పి దీవించి ఆశీర్వదించి తోడుండి మహిం పొందమని యేసు నామమున ప్రార్థన చేసి అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఇంతవరకు దేవుని వాక్యం విన్నారు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే స్క్రీన్పై కనబడుతున్నటువంటి నంబర్లకు ఫోన్ చేయండి. మీకోసం మేము, మా సంఘం, మా యూత్ ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రార్థన చేస్తాం. అలాగే నీ దర్శి ప్రియుల అద్దెంకి రోడ్ ఆర్టీసీ బస్ పాయింట్ దగ్గర శ్రీవాడి స్కూల్ వీధి, అక్కడ మన చర్చి ఉంది. ఇండియా పెంతెకోస్తు ప్రార్థనా మందిరం. ఇప్పటికే వందల సంఖ్యలో అక్కడికి వచ్చి వాక్యం వింటున్నారు. ఎంతోమంది వారి జీవితంలో దీర్ఘకాల రోగాలు, బిడ్డలు లేనోళ్ళు ఎందరో దీవించబడుతున్నారు. నేను చెప్పడం కాదు, రండి చూడండి. అలాగే మీరు ఏ మందిరానికి వెళ్ళకపోతే వచ్చి చూడండి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలుసుకుని మాట్లాడండి, మీకోసం ప్రార్థన చేస్తాం. కాబట్టి ప్రతి ఆదివారం శనివారం చర్చిలో, అలాగనే చౌటపాలెం రూట్లో ప్రేయర్ హాల్ ఉంది, అక్కడ ప్రతి బుధవారం ఉదయం 10 నుండి సాయంకాలం 5 వరకు, రాత్రి స్త్రీల సమాజం, గురువారం పురుషుల సమాజం, అలాగనే ప్రతి నెలలో ఆల్ నైట్ ప్రేయర్ ప్రతి మంగళవారం ఉంటుంది. ఈ నెలలో వచ్చి వాటిలో పాల్పొంది దీవించబడాలని ప్రభునామములో తెలియపరుస్తున్నాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఇప్పటి వరకు మా ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షించి ఆశీర్వాదములు, దైవ దీవెనలు పొంది ఉన్నారని విశ్వసిస్తున్నాం. ఐపీసీ గడియలు అనే మా టీవీ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం రాత్రి 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషముల వరకు, తిరిగి శుక్రవారం రాత్రి 8 గంటల నుండి 8 గంటల 30 నిమిషముల వరకు వీక్షించగలరు. మా చిరునామా పాస్టర్ ఎం లూకాబాబు గారు, ఐపీసీ చర్చ్, ఆర్టీసీ బస్ స్టాండ్, శ్రీవాణి స్కూల్ వీధి, అద్దెంకి రోడ్, దర్శి. మా ఫోన్ నెంబర్స్ 9346824159, మరి ఒక నెంబర్ 9866515201. గాడ్ బ్లెస్ యూ.